వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మొత్తం పడుతున్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్ లక్ష్మణ్ గారు. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. ఏంటి మార్కెట్లో ఏం జరుగుతుంది? గత 2 నెలల నుంచి చూసుకున్నాం అంటే కాస్త మార్కెట్లో పాజిటివ్ వైపుతో ముందుకెళ్తుందని చెప్పి అన్నమాట. ఇన్నాళ్ళు స్తబ్దతగా ఉన్న మార్కెట్ ఒకసారిగా మళ్ళీ పుంజుకోవడానికి కారణం ఏంటంటే? అవునండి, రీసెంట్గా మీరు అన్నట్లు ఏంటంటే ఈ 2-3 నెలల నుంచి ఏంటంటే కొంచెం ఇన్వెస్టర్స్ కూడా ఏంటంటే మళ్ళీ రియల్ ఎస్టేట్ వైపు చూడడం స్టార్ట్ చేశారండి. ఎందుకోసం అంటే మన గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు అనౌన్స్ చేసిన కొత్త ప్రాజెక్ట్స్ వల్ల అనమాట. అది 4th సిటీ కానివ్వండి, 4th సిటీ వల్ల ఒకటి RRR ప్లాన్ చేస్తున్నారు, దానివల్ల కానివ్వండి. ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇంతకుముందు ఎక్కడైతే ఆగిపోయారో వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్లో మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారండి. ఓకే, ఏంటి 4th సిటీ అప్డేట్స్ ఏంటి? అంటే 4th సిటీ అనౌన్స్ చేసి 7 months అవుతుంది. అవునండి, గ్రౌండ్ లెవెల్ అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది మేము చూడలేదు. ఒకవేళ మీరు రోజు ఫీల్డ్లో తిరుగుతారు కాబట్టి మీకు తెలుస్తుంది. సో చాలా మంది ఇప్పుడు ఆ 4th సిటీ వైపు ఇన్వెస్ట్ చేయడానికి కూడా ముందుకు వస్తున్నారు. అసలు ఇది రైట్ టైం అయినా? 4th సిటీ అసలు ఎప్పుడు నిర్మాణం అవుతుంది? ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎప్పుడు అప్రిషియేషన్ అవుతుంది? అవునండి, ఏదైనా ఒక కొత్త సిటీకి అసలుకి పునాది వేయడం అనేది మంచి థాట్ అండి. అది ఇప్పుడు మనకి పంజాబ్లో చండీగఢ్ ఎట్లయితే డెవలప్ అయిందో అలాగే ఇక్కడ ఒక ప్లాన్గా డెవలప్ అవుతుంది 4th సిటీ అనేది కూడా. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్లుగా ఎంత టైం పడుతుంది అంటే టైం పడుతుందండి. అది పెట్టిన వాళ్ళకి కూడా ఏంటంటే కొంచెం లాంగ్ రన్లో నేను వెయిట్ చేయగలను అనుకున్న వాళ్ళకి 4th సిటీ అనేది మంచి ఆప్షన్ ఉంటుందండి. ఇక్కడ కూడా ఏంటంటే 4th సిటీ అనేది అంటే ఓన్లీ రెసిడెన్షియల్ ఏరియానే కాకుండా దాంట్లో మనకి AI సెంటర్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్స్, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, హెల్త్ హబ్స్, స్పోర్ట్స్ హబ్స్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్, ఫార్మా సెక్టర్స్, వీటన్నిటిని కలుపుతా రెసిడెన్షియల్ సెక్టర్ కూడా యాడ్ చేశారనమాట. ఒక 1200 ఎకరాలు కంప్లీట్గా రెసిడెన్షియల్ సెక్టర్ కింద కూడా యాడ్ చేశారనమాట. సో ఇప్పుడంతా కూడా ఈ 4th సిటీ రాబోయేది ఏదైతే ఉందో దీన్ని 0 నెట్ కార్బన్ కింద అనౌన్స్ చేశారు. అసలు ఇక్కడ పొల్యూషన్ కానీ వీటన్నిటిని కూడా ఎన్విరాన్మెంట్ అని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ దీన్ని ప్లాన్ చేశారనమాట. అది ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్. ఇంకొకటి కూడా ఏంటంటే ఇప్పుడు మనకి గచ్చిబౌలి, కోకాపేట ఈ ఏరియాలో ఉన్నట్లుగా హయ్యర్ ఫ్లోర్స్ కూడా అక్కడ అనౌన్స్ చేయడానికి అవకాశం లేదు. సో దాన్ని కూడా ప్లాన్ చేసుకుంటా ఇప్పుడు ఈ 4th సిటీ అనేది స్టార్ట్ చేశారు. పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ ఫార్మా సిటీ అనౌన్స్ చేశారు. దాదాపు 19,000 ఎకరాలు అక్కడ ల్యాండ్ కూడా తీసుకున్నారు. సో అది చూసి చాలా మంది వెస్ట్ మార్కెట్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. సో పెద్ద ఎత్తున మార్కెట్ కూడా అక్కడ జరిగింది. రియల్ ఎస్టేట్ అంటే వెస్ట్ మార్కెట్ అని చెప్పి అక్కడ దాకా వెళ్ళిపోయారు. తర్వాత ప్రభుత్వం మారడం తర్వాత వీళ్ళు తీసుకున్న డెసిషన్స్ రకరకాలుగా ఏదైతే మార్కెట్ అయితే స్లో డౌన్ అయిపోయింది. సో మళ్ళీ అదే 4th సిటీ అదే ఎక్కడ నిర్మించబోతున్నారు, ఆ 19,000 ఎకరాలు ఎక్కడైతే మళ్ళీ మార్కెట్ అటువైపే ముందుతారు. కానీ గతంలో కొన్నాళ్ళకి అయితే రేట్లు ఎక్కడ పడిపోలేదు, కానీ రేట్లు అయితే పెరగలేదు. సో ఇక్కడ నుంచి ఏమన్నా మార్పులు వచ్చే అవకాశం ఉంది అంటారా? కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి, పాత వాళ్ళు అమ్ముకోవాలనుకునే వాళ్ళు కూడా కొంచెం వెయిట్ చేద్దాము అనే ఆలోచనలో ఉన్నారు. మీకు దాదాపు 10-15 years నుంచి ఫీల్డ్ అవడం మీకు అనుభవం కాబట్టి మీరేం చెప్తారు? కరెక్ట్ అండి, మీరు చెప్తున్నట్లుగా ఏంటంటే ఇంతకుముందు ఫార్మాసిటీ అనగానే అక్కడికి వెళ్ళి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే ఎవరైతే ఉన్నారో ఫార్మాసిటీ తర్వాత క్యాన్సిల్ చేయడం, తర్వాత అక్కడ 4th సిటీ అనౌన్స్ చేయడంతో రేట్లు కూడా ఏంటంటే ఆకాశాన్ని అంటినాయండి. ఇప్పుడైతే కొన్ని ఏరియాస్ మీరు తీసుకుంటే అక్కడ బేగర్కంచి కానీ లేకపోతే మీర్ఖాన్పేట కానీ ముచ్చర్ల కానీ ఈ ఏరియాస్లో అయితే మాత్రం రేట్లు కూడా బాగా పెరిగినాయండి. ఇంతకుముందు ఫార్మాసిటీ ఉన్న దానికంటే కూడా ఇప్పుడు ఎక్కువ పెరిగినాయి. ఎందుకంటే 4th సిటీ అనౌన్స్ చేయడంతో మీరు అడిగినట్లుగా ఏంటంటే ఎవరైతే ఇంతకుముందు కొని ఉన్నారో వాళ్ళు వెయిట్ చేయాలా అంటే వెయిట్ చేస్తేనే బాగుంటుందండి. ఎందుకంటే ఈ 4th సిటీ వల్ల ఏంటంటే వాళ్ళకి ఎక్కువ రిటర్న్స్ రాబోతున్నాయి. కాకపోతే ఏంటంటే ఇది కొంచెం లాంగ్ టర్మ్లోనే వర్కౌట్ అవుతుందండి. ఇమీడియట్గానే ఈ రోజు కొన్నాను నేను రేపే అవ్వాలి అంటే కనుక అది కొంచెం టైం పడుతుంది. అలాంటి వాళ్ళకి నాకు ఇమీడియట్గానే నాకు రిటర్న్స్ కావాలి అని అనుకున్న వాళ్ళకి నేను ఎక్కడ సజెస్ట్ చేస్తానంటే ఇప్పుడు HMDA లిమిట్స్ ఏమైతే ఉన్నాయో పాత లిమిట్స్ అక్కడ నుంచి ఇప్పుడు HMR అనౌన్స్ చేశారు కదా, ఈ మధ్యలో ఏమైతే ఉన్నాయో ఈ ఏరియాస్లో తీసుకుంటే కొంచెం ఇమీడియట్గా రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు నేను కొంచెం లాంగ్లో అయినా కానీ నేను వెయిట్ చేయగలను అని అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఇంకొంచెం దూరం వెళ్ళేసి అక్కడ వాళ్ళు ఎకరాల్లో కనుక కొనుక్కోగలిగారు అంటే కనుక వాళ్ళకి కూడా మంచి రిటర్న్స్ వస్తాయండి. కాకపోతే ఏంటంటే కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ 1 year నుంచి కూడా ఒక మార్కెట్ గందరగోళ పరిస్థితుల్లో ఉంది. చాలా వరకు ఏంటంటే రేట్లు దిగి వస్తాయి, అప్పుడు కొనుక్కుందా అని చెప్పి ఆలోచించిన చాలా మంది రేట్లు అయితే ఎక్కడ పడిపోలేదు, స్టేబుల్ గా అలానే ఉంది. ఇప్పటికైనా కొనుక్కుంటే ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుంది రాబోయే 4-5 సంవత్సరాలు అంటే మీరు ఏం చెప్తారు? ఒక 4th సిటీ బేస్ చేసుకునే కొనాలంటారా మీరు?
లేదండి ఫోర్త్ సిటీని బేస్ చేసుకొని చాలా మంది ఇప్పుడు అదే జరుగుతుంది మార్కెట్ లో, ఫోర్త్ సిటీ వస్తుంది అని చెప్పి ఏదైనా ఒక కంపెనీ వస్తున్నదంటే అది అందరిలో ఒక హాట్ టాపిక్ అయిపోతుంది. సో ఆ చుట్టుపక్కల అందరూ ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతారు. సో అసలు మనం ఇన్వెస్ట్ చేయాలంటే బేసిక్ గా ఏం తీసుకోవాలి లొకేషన్స్ సంబంధించి? మెయిన్ ఏంటంటే ఇంతకు ముందు మనకి ఫార్మాసిటీ అనౌన్స్ చేసినప్పుడు కూడా అక్కడ ఫార్మాసిటీ అని ఎక్కడైతే బోర్డు కనపడిందో లేఅవుట్ వేసేవాళ్ళు అక్కడికి వెళ్ళేసి కొనుక్కోవడం చేశారండి అది. ఇప్పుడు నేను సజెషన్ చేసేది కూడా ఏంటంటే ఇప్పుడు ఫోర్త్ సిటీ అనగానే ఇప్పుడు మళ్ళీ బోర్డులు వెలుస్తాయి ఫోర్త్ సిటీ పేరుతో. సో నేను రిక్వెస్ట్ చేసేది కూడా ఏంటంటే ఇన్వెస్టర్స్ని మీరు ఓన్గా రీసెర్చ్ చేయండి. లేదు అంటే కనుక మాలాంటి అడ్వైజర్స్ దగ్గర మీరు అడ్వైస్ తీసుకోండి, ఆ తర్వాతనే ఇన్వెస్ట్ చేయండి. డైరెక్ట్గా వెళ్ళిపోయి అక్కడ బోర్డులు కనిపిస్తున్నాయి కదా వాళ్ళు చెప్పిన మాటలు మీరు వినేసి వెంటనే కనుక ఇన్వెస్ట్ చేశారు అంటే కొంచెం మళ్ళీ మీరు డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, మీరు మళ్ళీ వెయిట్ చేయాల్సే ఉంటుంది. ఎందుకంటే మేము కొంచెం గ్రౌండ్ వర్క్ చేసి ఉంటాం కాబట్టి మాకు ఐడియా ఉంటుంది అసలు ఎక్కడ చేయాలి, ఏ ఏరియాలో చేయాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ 7 మండలాలు మనకి ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది ఈ 4 సిటీ కింద. సో దీంట్లో అన్నిటిలో ఉంటుందా అంటే కూడా అన్నిటిలో కూడా ఉండకపోవచ్చు. అంటే కొంచెం హై రిటర్న్స్ కావాలనుకున్న వాళ్ళు ఏంటంటే కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. లేదు పర్లేదు నాకు లాంగ్ రన్లో అయినా పర్వాలేదు కొంచెం లాంగ్ టర్మ్ వెయిట్ చేయగలను అనుకున్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అక్కడ సజెస్ట్ చేయడం జరుగుతుంది కొంచెం దూరంలో. సో అందుకని ఏంటంటే మీరు ఓన్గా రీసెర్చ్ చేసుకోండి. మీకు లేదు టైం లేదు నాకు కొంచెం కష్టం అనుకున్న వాళ్ళ దగ్గర అలాంటి వాళ్ళు ఏంటంటే మాలాంటి వాళ్ళని కన్సల్ట్ చేస్తే మేము డెఫినెట్గా మేము అడ్వైస్ ఇవ్వగలుగుతాం వాళ్ళకి. కానీ రిటర్న్స్ అయితే మాత్రం 100% వస్తాయి. ఫోర్త్ సిటీ మరొక ట్రిపుల్ ఆర్ రెండింటి మీద ప్రభుత్వం కింద దృష్టి పెడితే వచ్చే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా అండి. మనకి ఈ ట్రిపుల్ ఆర్ అనేది ఏదైతే ఉందో అది నియర్ ఫ్యూచర్లో డెఫినెట్గా స్టార్ట్ అవుతుంది అండి. అది కొంచెం కొద్ది టైంలోనే, ఎందుకంటే ఇది ఇప్పుడు 3 ఫేజ్లో జరుగుతుందండి. స్టార్టింగ్ అయితే మాత్రం మనకి ఫస్ట్ మనకి వెస్ట్ సైడే జరుగుతుంది, మనకి సంగారెడ్డి వైపు నుంచి స్టార్ట్ అవబోతుంది అనమాట. అక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని షాద్నగర్ ఎండింగ్ వస్తుంది అనమాట. షాద్నగర్ లాస్ట్ ఫేజ్ అవుతుంది. ఫస్ట్ సంగారెడ్డి, దాని తర్వాత చౌటుప్పల్, దాని తర్వాత షాద్నగర్ అవ్వబోతుంది. మీరు కావచ్చు మీలాంటి ఎక్స్పర్ట్స్ చాలా మంది చెప్పేది ఏంటంటే ఎక్కడ ఏ ప్రాజెక్ట్ కొత్త ప్రాజెక్ట్ వస్తే దాని గురించి ఎక్కువ మాట్లాడతారు, ఆ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేయని చెప్పి చెప్తారు. ఇంకా హైదరాబాద్కి ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా రిటర్న్స్ రావంటారు? ఉంటాయండి, రిటర్న్స్ రావనేది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఎక్కడైతే కొంచెం డెవలప్మెంట్ ఎక్కడ ఉందో, కొంచెం ఇన్ఫ్రా ఎక్కడైతే రెడీ అవుతుందో అక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళే అంటే గవర్నమెంట్ అనౌన్స్ చేసే ముందే మనమే వెళ్ళి ఉంటే మనకి రిటర్న్స్ ఎక్కువ వస్తాయండి. హైదరాబాద్లో ఏంటంటే ఆల్రెడీ రేట్లు పెరిగిపోయినాయి. ఎవరికైతే నీడ్ ఉందో ఇప్పుడు నాకు సొంత ఇల్లు కావాలి అలాంటి వాళ్ళకి ఏంటంటే ఫోర్త్ సిటీ ఇప్పుడే వర్కౌట్ అవ్వదండి, కొంచెం టైం పడుతుంది. నాకు ఇప్పుడే కావాలి, రేపే కావాలి, మా పాప పెళ్ళి ఉంది, దానికంటే ముందే నేను ఇల్లు రెడీ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఏంటంటే హైదరాబాద్ ఇంకా వేరే ప్లేస్ లేదు. ఇప్పుడు ప్రెజెంట్ మీరు ఎక్కడ ఉంటున్నారు? హైదరాబాద్. మేము ఉండేది దమ్మాయి కూడా అండి, ఈసీఎల్ దగ్గర. అవునండి. మీరు వర్క్ చేసేది ఎక్కడ? నేను వర్క్ చేసేది ఇప్పుడు గచ్చిబౌలి. మినిమం 1.5 అవర్ నుంచి 2 అవర్స్ మినిమం అండి అది. ఓకే. మీరు ఉండే లొకేషన్ 10 years బ్యాక్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? మార్కెట్ ఎంత పెరిగింది? మేము ఉండే లొకేషన్, నేను అక్కడికి వెళ్ళడానికి కూడా రీజన్ ఏంటంటే ఇండిపెండెంట్ హౌస్ కావాలి అన్న ఉద్దేశంతో మేమంతా కొంచెం దూరం వెళ్లాల్సి వచ్చింది. సో నేను కొన్నప్పుడు 6,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఉండేదండి. ఈ రోజు వచ్చేసి 40,000 రూపీస్కి తక్కువ లేనే లేదు. 40,000 ఈ 10 ఇయర్స్లో అండి. అవునండి. నేను అప్పుడు ఒక 144 స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి ఇల్లు నేను 25 lakhs కొన్నాను. సో ఈ రోజు ఒక 75 lakhs దాకా పెరిగింది, కాదనట్లేదు. కాకపోతే ఏంటంటే ల్యాండ్ కాస్టే ఎక్కువ పెరిగింది కానీ హౌస్ కన్స్ట్రక్షన్ కాస్ట్ అసలు పెరగలేదు, అది డిప్రిసియేషన్ అవుతుంది. ల్యాండ్ కాస్టే పెరిగింది. సో ఆ రోజు కొన్నది 6,000, ఈ రోజు 40,000 మినిమం గజం ఉందన్నమాట అక్కడ. ఎవరు చూసినా కానీ ముంబై హైవే, బెంగళూరు హైవే, స్టేషన్ ఈ 3 తప్పించి వేరే మాట్లాడరు. కానీ మిగతా చోట కూడా మంచి మార్కెట్ ఉంది, అక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కూడా మంచి రిటర్న్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే పబ్లిక్ లో పెద్దగా దాని గురించి డిస్కషన్ జరగదు కాబట్టి, అవేర్నెస్ లేదు కాబట్టి చాలా మంది ఏంటంటే ఇటువైపు రావడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారని చెప్పి వినిపిస్తుంది అన్నమాట. అంటే మీరు చూసిన ప్రకారం అంటే అటు సైడ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో మనం ఎక్కడైనా సరే హైదరాబాద్ చుట్టూరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, అన్ని చోట్ల రిటర్న్స్ వస్తాయి. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ డెవలప్డ్ ఏరియాస్ దగ్గరికి వెళ్ళి మనం ఇన్వెస్ట్ చేసామనుకోండి, మనం ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది, మనకు వచ్చే రిటర్న్స్ కూడా తక్కువ ఉంటాయి. ఇప్పుడు రెసిడెన్షియల్ ఏరియా కనుక మనం తీసుకుంటే అండి, మనం ఎక్కడైనా కానీ మాక్సిమం ఏంటంటే ఒక 1 lakh దాకా వెళ్ళి ఆగిపోతుందండి పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి రేటు. మాక్సిమం పెరుగుతాయి. మనకి బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ అనుకోండి ఇప్పుడు 2.5-3 లక్షల దాకా కూడా ఉంది, కాదనట్లేదు. నేను కమర్షియల్ గురించి మాట్లాడలేదు, ఓన్లీ రెసిడెన్షియల్ అనమాట. సో ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేసుకుని 1000 రూపాయల గజం దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని అయినా కానీ
₹1,00,000 దాకా వచ్చేసి ఆగిపోతుంది మాక్సిమం. ఆ తర్వాత నుంచి ఏంటంటే గ్రోత్ రేట్ తక్కువ ఉంటుంది, 1,05,000, 1,10,000. అది కూడా ఏంటంటే ఒక 4-5 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత ఆ రేట్ వస్తుంటుంది అనమాట. సో నా సజెషన్ కూడా ఏంటంటే ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియాస్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మనం ఇన్వెస్ట్ చేసే కంటే కూడా నాకు అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఇన్వెస్టర్ అనమాట. లేదు నాకు వెంటనే కావాలి, నాకు ఎప్పుడైనా డబ్బులు అవసరమని అనుకున్నప్పుడు వెంటనే నేను అమ్మాలి అనుకున్న వాళ్ళు, లేదు పర్వాలేదు నాకు అదే ఏరియాలో కావాలి అని అనుకున్న వాళ్ళకి మేము అక్కడే సజెస్ట్ చేస్తాము. లేదు నాకు కొంచెం టైం ఉంది అయినా కానీ నేను ఇప్పుడు వెళ్ళి ఇల్లు కట్టుకున్నా కానీ ఇప్పుడు నాలాగా నేను కొంచెం దూరమైనా నేను ట్రావెల్ చేయగలుగుతాను. ఎందుకంటే నియర్ ఫ్యూచర్లో ఏమవుతుందంటే మెట్రో ఎక్స్పాన్షన్ అనేది హైదరాబాద్కి తిరుగులేని వెపన్ అండి. అది వెల్ డెవలప్ అవుతుంది ఈ రోజు కాబట్టి రేపు ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత అయినా కానీ. అలాంటి వాళ్ళకి ఏంటంటే పర్వాలేదు మెట్రో నాకు దగ్గరగానే వస్తుంది కదా, రేపు ఒక 5 సంవత్సరాలైనా సరే నేను వెయిట్ చేయగలుగుతాను అనుకున్న వాళ్ళకి ఏంటంటే నేను కొన్ని ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనకు వరంగల్ హైవే అనుకోండి, లేకపోతే విజయవాడ హైవే అనుకోండి, ఈ ఏరియాస్లో ఏంటంటే ఇప్పుడు కొంచెం రేట్ తక్కువ ఉంది, అంటే ఎఫోర్డబుల్ రేట్. కామన్ మ్యాన్ కూడా అక్కడ ఎఫోర్డ్ చేసి కొనుక్కొని అక్కడ ఇల్లు కట్టుకొని కూడా ఉండగలిగే పరిస్థితి ఉందన్నమాట. సో ఆ ఏరియాస్ నేను సజెస్ట్ చేస్తాను. అక్కడ ఏంటంటే రిటర్న్స్ ఎక్కువ తీసుకోవచ్చు కస్టమరు, ఎవరైతే ఇన్వెస్టర్ ఉన్నారో అతను అక్కడే ఎక్కువ రిటర్న్స్ తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఒక 10 years. ఇప్పుడు ఫోర్త్ సిటీ వచ్చేసి శ్రీశైలం హైవే ఆ చుట్టుపక్కల నాగార్జున సాగర్ ఆ మధ్యలో వస్తుంది. అవునండి. అంటే విజయవాడ హైవేలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి దగ్గర అవుతుంది కదా ఆ ఫోర్త్ సిటీ. కానీ ఇప్పుడు విజయవాడ హైవే మార్కెట్ పెరిగే అవకాశం ఏమైనా ఉందంటారా? విజయవాడ హైవే కూడా కొంచెం ఇంపాక్ట్ ఉంటుందండి. ఎందుకు లాస్ట్ 2 years నుంచి కూడా మార్కెట్ కాస్త బాగుందని చెప్పి అంటున్నారు. ఒకప్పుడు విజయవాడ హైవే ఎక్కడ మొదలైందో అక్కడే ఆగిపోయింది. అవునండి. మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ విజయవాడ హైవే కొంచెం మళ్ళీ కాస్త పూర్వవైభవం రాబోతుంది అంటున్నారు. అవునండి. మీరు మధ్యకాలంలో వెళ్ళొచ్చారా విజయవాడ హైవేకి? అటు రెగ్యులర్గా వెళ్తూనే ఉంటామండి. TSIIC వచ్చేసి మనకి అనౌన్స్ చేయటము, అక్కడ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయటం ఒకటి, చౌటుప్పల్ దగ్గర మనకి RRR కనెక్టివిటీ రావడంతో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని చౌటుప్పల్ దాకా కూడా మనకి ఎల్బీ నగర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని చౌటుప్పల్ దాకా మనకి వెంచర్స్ రావడము, దానివల్ల కొంచెం డెవలప్మెంట్ అవ్వటము, ప్లస్ మళ్ళీ ఇన్వెస్టర్స్ కూడా అక్కడ ఇన్వెస్ట్ చేయడము స్టార్ట్ చేశారండి. అది మీరు అబ్జర్వేషన్ చేసిన దాంట్లో విజయవాడ హైవే మార్కెట్ మొట్టమొదటి రియల్ ఎస్టేట్ మార్కెట్ స్టార్ట్ అయింది అక్కడ. కరెక్ట్ అండి. ఎందుకు అక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు ఆగిపోయింది, మళ్ళీ ఎందుకు స్టార్ట్ అయిందంటే మీరు ఏం చెప్తారు? మీరు ఏం అబ్జర్వ్ చేశారు అక్కడ? సో నాకు తెలిసినంత వరకు అండి అసలుకి హైదరాబాద్కి రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయింది విజయవాడ హైవే అనమాట. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అక్కడ చాలా వెంచర్స్ పడ్డాయి, జనప్రియ వాళ్ళు చాలా వెంచర్స్ వేశారు. తర్వాత రామోజీ ఫిలిం సిటీ రావడం ఒకటి, సంఘీ టెంపుల్, సంఘీ వాళ్ళది, సంఘీ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఉండటం ఒకటి, ఇండస్ట్రీస్ ఉండటం, వీటి వల్ల ఏంటంటే అన్నిటికంటే హైప్ అక్కడే స్టార్ట్ అయింది. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏదైతే ఉందో అక్కడ వనస్థలిపురం ఎల్బీ నగర్లోనే దాదాపుగా ఆగిపోయిందండి. ఇప్పుడు కొంచెం ఎక్స్పాండ్ అవుతుందండి. హయత్ నగర్, అంబర్పేట్ దాకా వెళ్ళిపోయింది, అబ్దుల్లాపూర్ మెట్, అంబర్పేట్, తర్వాత చౌటుప్పల్ దాకా కూడా పెరుగుతుంది. చౌటుప్పల్ వరకు మనకి ఒక 10 నుంచి 15 వేల మధ్యలో దొరుకుతున్నాయి పర్ స్క్వేర్ యార్డ్. అది కూడా కొంచెం హైవే నుంచి చూసుకుంటే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. కొంచెం ఒక 1-2 kilometers మనం లోపలికి వెళ్ళగలిగామంటే మనకి కొంచెం తక్కువ రేట్లో కూడా దొరుకుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే ఎస్పెషల్లీ ఏంటంటే కొంచెం విజయవాడ హైవేలో ఏం జరుగుతుందంటే కొన్ని ప్రాజెక్ట్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళన్నీ కూడా ఏంటంటే అన్నీ కాదు, వాళ్ళ కంప్లీట్గా డెవలప్ చేసిన తర్వాతనే సేల్కి పెడుతున్నారు. సో అదొకటి కొంచెం అడ్వాంటేజ్ కూడా ఉంది ఇన్వెస్టర్కి. సో ఇంతకుముందు ఏంటంటే కొంచెం ఓన్లీ రా ల్యాండ్ మీదనే అమ్మడం స్టార్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా కొంతమంది, అందుకే ఎలాగో మార్కెట్ డౌన్ ఉంది విజయవాడ వైపు కూడా ఎవరు రావట్లేదు. సో ఈలోపు ఏంటంటే డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసిన తర్వాతనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు. అదొకటి కొంచెం మంచి ఐడియా అండి. సో మొత్తం మీద శ్రీశైలం హైవే కావచ్చు, టు బెంగళూరు హైవే, అటు విజయవాడ, అవునండి, కాస్త 2 months నుంచి అయితే మార్కెట్ లో కొంచెం వరంగల్ హైవే కూడా కొంచెం పాజిటివ్ అయితే కనిపిస్తుంది. కానీ 1 year నుంచి కాస్త స్లో డౌన్ లో ఉంది కదా. రీసేల్ మార్కెట్ ఎలా ఉంది ఈ 1 year లో? ఈ రీసెంట్ మార్కెట్ ఎట్లాగో వెస్ట్ సైడ్ ఉన్నది అది ఆల్రెడీ నడుస్తూనే ఉందండి. కాకపోతే ఏంటంటే ఇంతకు ముందున్నంతగా అంత ఫాస్ట్ గా లేదు. రెడీ టు మూవ్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో, రెడీ టు మూవ్ ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో, విల్లాస్ ఏమైతే ఉన్నాయో వాటికి కొంచెం డిమాండ్ ఉందండి. లేదు ఇప్పుడు నేను స్టార్ట్ చేసి ఒక 2-3 years తర్వాత నేను మీకు కన్స్ట్రక్షన్ చేసి ఇస్తానన్న వాటికి ఏంటంటే కొంచెం స్లోగా ఉన్నాయి. సో ఇటువైపు మార్కెట్ కొంచెం మిగతా వాటి మీద కంపేర్ చేసుకుంటే ఇటువైపు మార్కెట్ బాగానే ఉందండి, పర్వాలేదు. శ్రీనివాస్ రెడ్డి గారు, ఎప్పటి నుంచి ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. మీరు మార్కెటింగ్ ఏజెంట్, అవునండి. ఇప్పుడు సో ఏ పొజిషన్లో ఉన్నారో నాకు తెలియదు, కానీ మీరు ఒక ప్రోడక్ట్ మీరు కస్టమర్కి ఇప్పించినప్పుడు దాని రీసేల్ బాధ్యత కూడా మీరు ఎందుకు తీసుకోరు? 100% అండి రీసేల్ బాధ్యత మేము తీసుకుంటామండి. అంటే మీరు అన్నట్లుగా ఏంటంటే ఎక్కువ మంది ఏజెంట్స్ తీసుకోరు. ఎందుకంటే ఈ రోజు ట్రాన్సాక్షన్ అయిపోయింది, క్లోజ్.
కానీ మేమేం చేస్తామంటే యాజ్ అన్ కన్సల్టెంట్గా మీకు ఏదైతే మేము అమ్మించామో దాన్ని మళ్ళీ మేమే తీసుకుంటేనే అలాంటి ప్రొడక్టే మేము మళ్ళీ అమ్మిస్తాం అన్నమాట, లేకపోతే తీసుకోవట్లేదు. మీరు అన్నట్లుగా ఏంటంటే 99% ఏజెంట్స్ అయితే మాత్రం ఇట్లానే చేస్తారు, ఏదైతే ఫస్ట్ సేల్ చేయటమే ఎందుకు రెస్పాన్సిబిలిటీగా తీసుకోరు, ఎందుకు తీసుకోవట్లేదు? నమ్మకంగా ఒక ప్రోడక్ట్ ఇప్పించినప్పుడు రేపు అవసరం ఉన్నప్పుడు ఏదో మళ్ళీ అదే కస్టమర్ కి మళ్ళీ మేమున్నా మీకు రీసేల్ చేయించగలం, మా బాధ్యత మేము తీసుకుంటాం అని చెప్పి కూడా అప్పుడు అక్కడ కూడా ఇన్కమ్ వస్తుంది. అవునండి. కానీ మొదటి దానికి మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, రెండో దానికి అయితే మీరు దూరంగా ఉంటారు. ఎందుకని? అది కూడా అది సేమ్ ప్రోడక్టే కదా. అవునండి. ఒకటి ఏంటంటే లక్ష్మణ్ గారు మీరు అడిగింది చాలా వ్యాలిడ్ పాయింట్ అండి. యాజ్ అన్ ఇన్వెస్టర్గా ఫస్ట్ ఆలోచించాల్సింది కూడా అదేనండి. ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్లో ఎలా జరుగుతుంది అంటే లక్ష్మణ్ గారు, రియల్ ఎస్టేట్లో కొనడం అనేది చాలా ఈజీ అండి, అమ్మటం అనేది చాలా కష్టం అనమాట. అది వేరియస్ ఫ్యాక్ట్స్ ఏమైతే ఎన్నైనా ఉండనివ్వండి, కానీ అమ్మటం అనేది చాలా కష్టం. కానీ యాజ్ అన్ ఇన్వెస్టర్గా నేనే ఇన్వెస్టర్ అనుకోండి, ఏదైనా ప్రాజెక్ట్కి వెళ్ళినప్పుడు కూడా నేను ఆలోచించేది కూడా అదేనండి. ఈరోజు నేను కొన్నాను, నేను నిజంగానే నేను రేపు అమ్మగలుగుతానా అనేది నేను ఫస్ట్ ఆలోచిస్తానండి. ఇది నేను అమ్మగలను అనుకున్నప్పుడు మాత్రమే నేను ఆ ప్రోడక్ట్ నేను వేరే వాళ్ళకి కూడా నేను సజెషన్ చేస్తానండి. కానీ మీరు అన్నట్లుగా ఏంటంటే 99% ఏజెంట్స్ ఏంటంటే ఓన్లీ ఫస్ట్ సేల్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారండి. అది కావచ్చు స్ట్రైట్ గా. అలాంటప్పుడు మాకు మధ్యలో ఏజెంట్ ఎందుకు? అవునండి. డైరెక్ట్ గా ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము కొనుక్కుంటాం కదా, మళ్ళీ ఏజెంట్ చేసే ఇక్కడ ఏముంటుందని చెప్పి క్వశ్చన్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారండి. మరి ఏజెంట్ చేసే పాత్ర ఏంటి ఇక్కడ? ఇక్కడ ఏజెంట్ మెయిన్ ఎక్కువ పాత్ర ఉంటుందండి జనరల్ మనం మాట్లాడుకుంటే, కానీ కొంతమంది అది ఫాలో చేయట్లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందామండి, నేను ఒక ఇల్లు కొనుక్కోవాలి, నేను ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి అని అనుకుంటున్నాను అనుకోండి. సో ఈ ఫ్లాట్ కోసం ఏంటంటే నేను ఒక 10 లొకేషన్స్ తిరిగి ఆ 10 లొకేషన్స్లో రేట్ ఎంక్వైరీ చేసి అసలు దానికి నిజంగానే లీగాలిటీ ఉందా లేదా ఇవన్నీ చెక్ చేసుకోవాలి అంటే నాకు టైం పడుతుందండి. ఇంకొకటి కూడా ఏంటంటే ఈ 10 మంది నేను ఒక 10 ఫ్లాట్లు నేను చూడాలి అనుకుంటే ఈ 10 మంది ఓనర్ల వాళ్ళ నెంబర్లు నేను కలెక్ట్ చేసుకోవాలి, వాళ్ళకి తగిన టైంలో నేను వెళ్లాల్సి ఉంటుంది. నేను వెళ్ళిన టైంకి ఓనర్ దగ్గర 10 మంది ఈ రోజు నేను ఒక 10 ఫ్లాట్లు చూద్దామని వెళ్ళామనుకోండి, ఈ 10 ఫ్లాట్లు ఈ రోజు చూడటం అనేది యాజ్ అన్ ఇండివిజువల్గా నాకు కుదరదు. అదే కనుక మనం ఒక ఏజెంట్ ద్వారా మనం వెళ్ళామనుకోండి, ఆ ఏజెంట్ ఏం చేస్తాడంటే వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుంటాడు. ఈ 10 మంది ఓనర్స్ని కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళందరి దగ్గర నుంచి కీస్ రెడీగా పెట్టుకొని ఎవరైతే ఇన్వెస్టర్ రావాలనుకుంటున్నారో, ఎవరైతే బయర్ రావాలనుకుంటున్నారో ఆ బయర్కి ఒక టైం ఫిక్స్ చేసేసుకొని 10 ఇళ్ళు ఒకే రోజులో చూపించగలుగుతాడు. ఇదంతా రెగ్యులర్ గా ఉండేదే సార్. అవునండి. మార్కెట్ లో ఒక ప్రాసెస్. అవునండి. అనేది ఏంటంటే త్రూ ఏజెంట్ ద్వారా తీసుకున్నప్పుడు ఏదన్నా ప్రాబ్లం వస్తే ఏజెంట్ బాధ్యత లేదా? 100% ఉందండి. ఏజెంట్ ఇప్పుడు బాధ్యత ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు ఎందుకంటే ఎవరికైతే రెరా లేదో వాళ్ళందరూ ఇలాంటి మీరు చెప్పినట్లుగా చేస్తుంటారు. రెరా సర్టిఫికేట్ లేని వాళ్ళు, రెరా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే రేపు ఈవెన్ మనకి ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాంట్లో మన పేరు కూడా ఉంటుంది, ఏజెంట్ పేరు కూడా ఉంటుంది అనమాట. ఏజెంట్ పేరు కూడా ఇంక్లూడ్ చేస్తారు. సో ఇంక్లూడ్ చేసినప్పుడు ఏంటంటే రేపు ఎప్పుడైనా కానీ లీగల్గా ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఏజెంట్ కూడా లయబుల్ అవుతాడు. సో ఇది ఆల్రెడీ మహారాష్ట్ర రెరాలో స్టార్ట్ అయింది, మన తెలంగాణ రెరాలో కూడా స్టార్ట్ అవుతుంది నియర్ ఫ్యూచర్లో, ఒక 1-2 monthsలోనే అంతే. ఇప్పుడు ఇది స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఏజెంట్ పాత్ర ఇంకా ఎక్కువ ఉంటుంది. నాకు ఎప్పటి నుంచో పరిచయం. అవునండి. నేను ప్రోడక్ట్ తీసుకోవాలనుకుంటున్నాను, ఫ్లాట్ ఏదో ఒకటి. ఓకే అండి. సో నాకు పూర్తిగా మీ మీద నమ్మకం ఉంది. అవునండి. ఓకే, నేను త్రూ మీ మీద నమ్మకంతో ఆ ఫ్లాట్ కొనాలా, లేదా ఫ్లాట్స్ సంబంధించి పూర్తి డాక్యుమెంటేషన్ నమ్మకం నేను ఫ్లాట్ కొనాలంటే మీరు ఏం చెప్తారు? ఇక్కడ ఒక మైండ్ గేమ్ కూడా ఉంటుంది. డెఫినెట్ గా అండి. మీకు అర్థమైంది? ఎమోషనల్ గా ఉంటుంది. ఒకవేళ నేను స్ట్రైట్ గా నేను వెళ్తేనేమో నా మీద నమ్మకం లేదనుకుంటాను, మీరు అనుకుంటారు. ఇది ఒక ఎమోషనల్ గేమ్ అయితే మార్కెట్ లో నడుస్తూ ఉంటుంది, ఇప్పటికి కాదు ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది. ఇలా ఎమోషనల్ గేమ్ నడిపే వాళ్ళు అవునండి ఎలా ఉంటారు సార్ అసలు మైండ్ సెట్? రిలేషన్ లో జరిగేది అదే జరుగుతుంది. మీరు ఆల్రెడీ ఒకసారి మీరు దెబ్బతిన్నారు. అవునండి. సో అది ఇప్పటికీ ఇంకా రికవర్ అవడానికి చాలా టైం పట్టింది. అవునండి. మధ్యలో కూడా మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. ఒక నమ్మకం ఎంతవరకు కరెక్ట్ అని నేను అంటాను రియల్ ఎస్టేట్ రంగంలో? లేదండి, నేనైతే మాత్రం మనిషిని నమ్మొద్దనే చెప్తానండి. ఇప్పుడు నిజంగానే 4 City అని చెప్తున్నారండి. 4 City అని చెప్పగానే మీరు నాకు తెలుసు కదా అని చెప్పేసి ఇదిగోండి సార్ లక్ష్మణ్ గారు ఇక్కడికి రండి సార్, మీకు ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, మీరు డెఫినెట్గా మీరు 5 yearsలోనే డబుల్ అవుతుంది, 3 times అవుతుంది అని మిమ్మల్ని తీసుకొని వెళ్ళాను అనుకోండి, అది మనిషిని నమ్మినట్లు ఉంటుందండి. కాదండి, మీరు మనిషిని అసలు నమ్మొద్దు. మీరు ఓన్గా రీసెర్చ్ చేయండి, మీరు కూడా చేయండి, మేము చెప్తాం ఇదిగోండి ఇది ఇక్కడ రాబోతుంది, ఈ ఏరియాలో రాబోతుంది, ఇక్కడ పెడితే మీకు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అనేది, ఇన్వెస్ట్మెంట్ మీకు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది అని చెప్పేసి. సో మీరు కూడా యాజ్ అన్ ఇన్వెస్టర్గా కూడా మీరు చేయాల్సింది ఏంటంటే మీరు కూడా ఓన్గా రీసెర్చ్ చేయండి. మీరు ఓన్గా రీసెర్చ్ చేసుకున్న తర్వాతనే
మీరు కూడా లీగల్ ఒపీనియన్ తీసుకోండి. అఫ్ కోర్స్ మేము ఏదైనా ప్రాజెక్ట్ మేము తీసుకున్నప్పుడు కూడా మేము 100% లీగల్ ఒపీనియన్ తీసుకుంటామండి. నిజంగానే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయగలుగుతారా లేదా, వాటి దగ్గర ఫండ్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా మేము ఎంక్వైరీ చేసుకుంటాం. అలాగనే మీరు కూడా ఆ డాక్యుమెంట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని మీరు కూడా కంపల్సరీగా లీగల్ వెరిఫికేషన్ చేయించుకోండి. ఎందుకంటే సార్ మనం తీసుకునే ప్రోడక్ట్ 5 లక్షలు కానివ్వండి, 10 లక్షలు కానివ్వండి, ₹1 కోటి కానివ్వండి, 10 కోట్లు కానివ్వండి, అంత అమౌంట్ మనం అక్కడ ఇన్వెస్ట్ చేయబోయే టైంలో ఒక 5,000, 10,000 రూపాయలు లాయర్కి ఇచ్చేసి మీరు ఒకసారి చెక్ చేసి ఇవ్వండి అని చెప్తే మనకి ఏమవుతుందండి? ఏం కాదు, మనకి పోయేది ఆ 5,000, 10,000 పోతుంది. మనకి ప్రొడక్ట్ బాగాలేదనుకోండి, ఆ రోజే మనం రిజెక్ట్ చేయొచ్చు దాన్ని, అంతేనండి, లేదంటే ₹1 కరెక్ట్ అండి. ఇప్పుడు ఎందుకంటే ఈ లీగల్ ఒపీనియన్ లో కూడా ఈ హైడ్రా కూడా ఇంక్లూడ్ చేసే చెప్తున్నారు మనకి. ఎందుకంటే హైడ్రాకి సంబంధించిన మనకి డీటెయిల్స్ కూడా అన్ని ఆన్లైన్ లోనే అవైలబిలిటీ ఉన్నాయి. ప్లస్ మళ్ళీ మనం కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు కూడా ఒక మాట చెప్పారు, చాలా సీరియస్ గా చెప్పారు. హైదరాబాద్ చుట్టుపక్కల భూములు కొనే ముందు 1-2 సార్లు మీరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఇన్వెస్ట్ చేయండి అన్నారు. అవునండి. ఎందుకు సార్ అంటే చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ఫ్యూచర్ లో హైడ్రా ఫోకస్ పెట్టే అవకాశం ఉందంటే? అవునండి. ఈ హైడ్రా అనేది ఓన్లీ నాకు హైదరాబాద్ వరకే కాదండి, ఇది ఎంటైర్ తెలంగాణ అనమాట. కాకపోతే ఏంటంటే ఇనిషియల్ గా మనకి రంగనాథ్ గారు ఫోకస్ చేస్తుంది ఏంటంటే ఓన్లీ హైదరాబాద్, దాని చుట్టుపక్కల ఉన్న లేక్స్ మీద ఫోకస్ చేశారు. కానీ ఇది ఓన్లీ లేక్స్ ప్రొటెక్షన్ కోసమే కాదండి, ఇది కంప్లీట్ ఓన్లీ హైదరాబాద్ కోసమే కాదు, ఎంటైర్ తెలంగాణ కోసం అనమాట. అది నియర్ ఫ్యూచర్లో డెఫినెట్గా ఎక్స్పాండ్ అవుతుంది అండి ఇది. ఎందుకంటే వాళ్ళు కూడా అంటే ఇప్పుడు స్టాఫ్ తక్కువ అవడం వల్ల లేకపోతే ఇక్కడ ఉన్న ఇష్యూస్ వల్లనో కొంచెం రిస్ట్రిక్ట్ అవుతున్నారు, కానీ కంప్లీట్ తెలంగాణ ఫోకస్ చేస్తారండి వాళ్ళు. ఈవెన్ కొన్ని లేక్స్ కానుకొని మనకి కొన్ని రిసార్ట్స్ వెళ్తాయి, వాటికి కూడా ప్రాబ్లమే ఉంటుందండి మీన్ ఫ్యూచర్లో కూడా. అందుకనే 1-2 సార్లు మనిషిని నమ్మొద్దు, మనిషిని అసలుకే నమ్మొద్దు, డాక్యుమెంట్సే నమ్మండి. అది కూడా మీ ఓన్గా రీసెర్చ్ చేసుకోండి. నిజంగానే ఇక్కడ డెవలప్మెంట్ అవుతుందా అనుకున్నా మీరు ఓన్గా రీసెర్చ్ చేసుకొని చెక్ చేసుకొని పర్వాలేదు అని అనుకున్నప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. సెంటిమెంట్ డ్రామాలు వద్దండి, ఈ ఎమోషనల్గా వద్దు. ఎందుకంటే ఇప్పుడు ఇన్వెస్టర్ కూడా ఏంటంటే అవేర్నెస్ చాలా పెరిగిందండి, వాళ్ళకి డేటా కూడా అవైలబిలిటీ ఉంది, వాళ్ళకి కూడా అవైలబిలిటీ ఉంది, మాకు ఏదైతే ఉందో వాళ్ళకి కూడా ఉంది అవైలబిలిటీ. సో వాటన్నిటిని బేస్ చేసుకొని మాత్రమే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలండి. మనిషిని మాత్రం నమ్మి ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు అండి. సార్ లాస్ట్ 2 years నుంచి ట్రిబుల్ ఆర్ సంబంధించి పెద్ద ఎత్తున ఒక చర్చ కూడా నడుస్తుంది. ట్రిబుల్ ఆర్ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేయండి, మంచి ఫ్యూచర్ ఉంటుంది, అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అయితే మంచి అప్రిషియేషన్ ఉంటుందని చెప్పి కూడా అంటున్నారు. మీరేమంటారు సార్? నిజంగానే ఇప్పుడు ట్రిబుల్ అయితే కన్ఫామ్ వస్తుంది, అవునండి, ఎప్పటికి పూర్తయిద్ది అనేది అది పూర్తయినప్పుడు మనం మాట్లాడుకుందాం. అవునండి. కానీ ముందు చూపు అని ఒకటి ఉంటుంది కదా, ఆ రోజు ఓఆర్ఆర్ వచ్చినప్పుడు చాలా మంది దాన్ని నెగిటివ్ గా ప్రచారం చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉండరు. ఈ రోజు చాలా మంది అదే రోడ్ లో వెళ్తూ కూడా అనుకుంటారు ఈ ప్లేస్ నేను తీసుకుందాం అనుకున్నాను, వేరే వాళ్ళు తీసుకున్నారు, చాలా డిస్కషన్ ఇలాంటి మనం చూసాం. ఫ్యూచర్ లో అలాంటి వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? ఈ ట్రిపుల్ ఆర్ సంబంధించి కావచ్చు, ట్రిపుల్ ఆర్ చుట్టుపక్కల కూడా రేట్లు చాలా తక్కువ ఉన్నాయి. అవునండి, ఇప్పుడు ఈ టైంలో తక్కువ ఉన్నాయి అన్నమాట. ఇది రైట్ టైం అని ఇన్వెస్ట్ చేయడానికి? ఇది చాలా మంచి రైట్ టైం సార్ లక్ష్మణ్ గారు. ఎందుకంటే మనం ఓఆర్ఆర్ అనౌన్స్ చేసినప్పుడు కూడా మనం కూడా అట్లనే ఇగ్నోర్ చేశారు. మీరు అన్నట్లుగా చాలా మంది అక్కడికి వచ్చి ఇక్కడ ఎకరం కొను నీకు ఒక 20 లక్షల్లో దొరుకుతుంది, 30 లక్షల్లో దొరుకుతుంది అన్నా కానీ ఇగ్నోర్ చేశారు. కానీ తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యారు అది ఎప్పుడవుతుంది అంటే అండి, ట్రిపుల్ ఆర్కి ఎప్పటికైతే కొబ్బరికాయ కొడతారో కొంచెం హైప్ పెరుగుతుంది, ఒక ఫేస్ కంప్లీట్ అయిపోతుందో ఇంకా హైప్ పెరుగుతుంది. కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ రేడియల్ రోడ్స్ కనెక్టివిటీ వచ్చి ఇప్పుడు ఎట్లయితే ఓఆర్ఆర్ ఫామ్ అయిందో అలాగా ట్రిపుల్ ఆర్ ఫామ్ అయ్యేటప్పటికి వాళ్ళు రియలైజ్ అవుతారు, కానీ అప్పటికి లేట్ అవుతుంది. కానీ నా సజెషన్ కూడా ఏంటంటే ఎవరైతే ఇన్వెస్టర్ కొంచెం లాంగ్ రన్లో అయినా పర్వాలేదు, నేను వెయిట్ చేయగలుగుతాను, నాకు ఈ ₹1 ఇప్పుడేం అక్కర్లేదు, పర్వాలేదు నేను వెయిట్ చేయగలుగుతాను అనుకున్న వాళ్ళకి ఏంటంటే నేను ట్రిపుల్ ఆర్ చుట్టూనే నేను ఇన్వెస్ట్ చేయమనే చెప్తానండి. మీరు అంటే ఈ రియల్ ఎస్టేట్ రాకముందు మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్? అవునండి. ట్రిపుల్ ఆర్ కూడా అప్పుడే అనుకుంటా ఐ థింక్ స్టార్ట్ అయ్యి నడుస్తుంది. మీరు అనుకుంటారు ఎప్పుడైనా ఆ రోడ్ మీద అలా వెళ్తూ ఇన్వెస్ట్ చేయలేకపోయాను అని అనిపిస్తుంది ఎప్పుడన్నా? అనిపిస్తుంది అండి, అది డెఫినెట్ గా అనిపిస్తుంది అండి. అది చాలా మంది అప్పుడు అడ్వైజ్ చేశారు కూడా సేమ్, అంటే వాళ్ళు ప్రొఫెషనల్ ఏజెంట్స్ కాదు. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ దాకా ఎందుకు లేండి, ఇప్పుడు హైటెక్ సిటీ పరిసర ప్రాంతాలు అవునండి. మేము వర్క్ చేసినప్పుడు మీకు 2000లో నా ఫోటో ఒకటి చూపిస్తాను, నేను ఉంటాను ఇక్కడ హైటెక్ సిటీ వెనకాల ఎక్కడో కనబడుతుంది, నాకు వాట్సాప్ చేయండి, నేను డెఫినెట్ గా షేర్ చేస్తాను మీకు తర్వాత. అది కూడా ఏంటంటే నేను కావాలని రాలేదు ఇటు హైటెక్ సిటీ వైపు, వేరే ఫ్రెండ్ హైదరాబాద్ చూద్దామని వస్తే అప్పుడు మేము హైటెక్ సిటీ ఇలా జరుగుతుంది, ఇలా కన్స్ట్రక్షన్ అవుతుందా అన్న దాంతో ఉండేది. అది ఆ టైంలో మేము దాదాపు ఒక 20 years హైటెక్ సిటీ సరౌండింగ్స్ లోనే నేను వర్క్ చేశాను, అన్ని ఐటీ కంపెనీస్ లో. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు సిటీకి దూరంగా ఇన్వెస్ట్ చేస్తున్నారు, భవిష్యత్తులో సిటీ మరింత దగ్గర అవబోతుంది దూరంగా ఉండే వాళ్ళకి? డెఫినెట్ గా అవుతుంది సార్. ఇప్పుడు మనకి హెచ్ఎండిఏ లిమిట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని రేపు ట్రిపుల్ ఆర్ వరకు ఎక్స్పాన్షన్ జరుగుతుందండి.
జరుగుతుంది కూడా. ఆల్రెడీ డిపి కూడా రెడీ చేస్తున్నారు. అంటే 2050 కల్లా 2050 మాస్టర్ ప్లాన్ అనేది కూడా రెడీ చేస్తున్నారు. సో దాన్ని ఏంటంటే ఈ RRRకి కనెక్ట్ చేసేస్తున్నారు. అంటే RRR వరకు ఇప్పుడు మనకి హైదరాబాదే హెచ్ఎండి లిమిట్స్ని తీసుకొని వచ్చేస్తున్నారు. సో డెఫినెట్గా రిటర్న్స్ వస్తాయండి, ఎక్కువనే వస్తాయి ఇప్పుడు అనుకున్న దానికంటే. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే తక్కువ టైంలో తక్కువ ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కువ ఉన్నప్పుడు మనం అమ్ముకోవాలి. ప్రపంచవ్యాప్తంగా చూసిన లాస్ట్ ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి అవునండి కాస్త ఆర్థిక యుద్ధం అయితే నడుస్తుంది. అవునండి, సుంకాలు పెంచడం రకరకాలుగా. అవునండి, యుఎస్ నుంచి కూడా దాదాపు చాలా వరకు మళ్ళీ వెనక్కి పంపించేయడం. అవునండి. ఎందుకంటే నాకు తెలిసి ఎన్ఆర్ఐ మార్కెట్ ఒక హైదరాబాద్ లోనే పర్ ఇయర్ వచ్చేసి 1,00,000 కోట్ల రూపాయల బిజినెస్ జరిగితేనే మరి ఎంత జరుగుతుంది. సో ఇది మార్కెట్ మీద ఎంతవరకు ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందంటారు మీరు? డెఫినెట్గా అండి, మీరు అడిగింది చాలా వ్యాలిడ్ క్వశ్చన్ సార్. రీసెంట్గా ట్రంప్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే అనధికారంగా వీసాలు ఉన్న వాళ్ళు లేకపోతే ఏదైనా కానివ్వండి, కొంతమందిని మళ్ళీ డిపార్ట్ చేయటము, వాళ్ళ సోషల్ మీడియా గ్రీన్ కార్డ్స్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ చెక్ చేయటము, ఇవన్నీ జరగడంతో ఏంటంటే కొంచెం ప్యానిక్ అయితే ఉంది. ఇంతకుముందు ఎన్ఆర్ఐస్ పంపించే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో రిటర్న్ ఇండియాకి వచ్చే వాటిల్లో 90% మళ్ళీ రియల్ ఎస్టేట్కి వెళ్ళిపోతుందండి. అవునండి. సో ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం వాళ్ళు కూడా కొంచెం రియలైజ్ అవుతున్నారు. ప్లస్ మళ్ళీ ఇప్పుడు ఉన్న డబ్బులైనా సరే మనం సేవ్ చేసుకొని ఇండియాకి పంపిద్దామని ఇండియాకి పంపిస్తున్నారండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక మంచి ప్రొడక్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట, ఒక మంచి అడ్వైస్ కోసం వెయిట్ చేస్తున్నారు. 3 విషయాల్లో ఇన్వెస్ట్ చేస్తారు సార్. ఒకటి స్టాక్ మార్కెట్, అవునండి, 2 గోల్డ్, తర్వాత 3 రియల్ ఎస్టేట్. అవునండి. ఇప్పుడు పరిస్థితులు చూస్తే స్టాక్ మార్కెట్ అవునండి కొంచెం ఎంత పడిపోతుంది. నిన్న చూసారో లేదో నేను చూసాను. అవునండి 20% షేర్లు పడిపోయినాయి. అవునండి. గోల్డ్ రేట్లు చూసామంటే ఒకసారిగా 5,000 దిగొచ్చింది. అవునండి. మళ్ళీ ఈ రోజు ఏదో కొంచెం పెరిగినట్టుంది. అవునండి. కానీ రియల్ ఎస్టేట్ అలా కాదు, ఎప్పటికీ అది ఉండేదే. సో చాలా వరకు ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ డౌన్ లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ మొత్తం అటు వెళ్ళిపోయాయి. అవునండి. కాస్త మళ్ళీ ఇటువైపు చూసే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? మళ్ళీ డెఫినెట్గా అండి, మనకి ఎక్కడ ఎక్కువైతే డబ్బులు ఉన్నాయని మీరు అన్నట్లుగా ఈ 3 కేటగిరీస్ ఉన్నాయో, ఈ ఫస్ట్ 2 కేటగిరీస్ ఎలాగో ఉన్నాయనండి అంతే. ఇప్పుడు నా దగ్గర 10 కోట్లు ఉన్నా కానీ 10 కోట్లు పెట్టి నేను గోల్డ్ కొనుక్కోలేనండి. స్టాక్స్ అయితే కొనుక్కోగలుగుతాను, కానీ ఆ 10 కోట్లు ఏంటంటే అవి 10 కోట్లు కాస్త 100 కోట్లు కావచ్చు, లేకపోతే 10 లక్షలు కూడా కావచ్చు, చెప్పలేము. అది ఒక మంచి ప్రణాళిక లేకపోతే అక్కడ కూడా ప్రాబ్లం అవుతుంది. కానీ రియల్ ఎస్టేట్లో ఏంటంటే అలాగయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయండి. ఇప్పుడు నేను 10 కోట్లు పెట్టి కొన్న స్థలం ఏదైతే ఉందో అది 10 లక్షలకు వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. కొన్ని సినారియోస్ జరిగినాయి, లేవనట్లేదు. కానీ 90% అయితే మాత్రం 90-95% అయితే మాత్రం అంత లాస్ కమ్ముకునే పరిస్థితి మాత్రం రియల్ ఎస్టేట్లో అసలు ఉండదు. శ్రీనివాస్ రెడ్డి అదొకటి అడ్వాంటేజ్ అండి. ఈ మధ్యకాలంలో చాలా వరకు బిజినెస్ చేయడానికి అందరికి ఇష్టపడుతున్నారు. అవునండి. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది టీం ఉన్నారు అనుకోండి, తలా ₹1 వేసుకుని 10 కోట్లు పెట్టి ఒక ల్యాండ్ కొని వెంచర్ వేసి అమ్మేస్తున్నారు. కరెక్ట్ అండి. దాదాపు చాలా కంపెనీస్, నాకు తెలిసి కొన్ని వేల కంపెనీస్ ఉన్నాయి ఒక్క హైదరాబాద్లోనే. అవునండి. సో అలాంటి ప్రాపర్టీస్ తీసుకోవటం ఎంతవరకు సేఫ్ అంటారు? బ్యాక్గ్రౌండ్ లేకుండా, అదే సార్, కంపెనీ బ్యాక్గ్రౌండ్ లేకుండా. అవునండి. ఇప్పుడు ఇందాక మీరు అడిగినట్లుగా ఒక క్వశ్చన్లో అడిగారు మీరు, ఓకే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎవరిని నమ్మాలా, మనిషిని నమ్మాలా లేకపోతే డాక్యుమెంట్స్ నమ్మాలా అని. నేను మనిషిని నమ్మొద్దు, డాక్యుమెంట్స్ నమ్మాలని చెప్పాను. ఎట్ ది సేమ్ టైం ఏంటంటే వీళ్ళంతా ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా వస్తుంది. అవునండి. ఓకే, నామ్స్ అసలు ఏంటని కూడా తెలియదు. చేశారంటే దానికి సంబంధించి గవర్నమెంట్ రెగ్యులేషన్ కూడా తెలియదు. అవునండి. మీరు అన్నట్లు ఏంటంటే ఇలాంటి ప్రాజెక్ట్స్ ఎక్కువ వస్తున్నాయండి. ఎందుకంటే ఇప్పుడు కొంచెం మనీ ఫ్లో ఇప్పుడు స్టాక్ మార్కెట్లో పెట్టాలన్న ప్రాబ్లం అయ్యి, సరే నా దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి, ఒక 4-5 కలిసేసి ఒక వెంచర్ తీసుకుందాం, లేకపోతే ఒక 5 ఎకరాలు తీసుకుందాం, దీన్ని అప్రూవల్స్ తీసుకొని దాన్ని డెవలప్ చేసి అమ్మేద్దాం. ఎందుకంటే ఈ 5 ఉన్నారు కాబట్టి సో వీళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి అమ్మడానికి ట్రై చేస్తారు. సో అలాంటి వాళ్ళకి కూడా నేను సజెషన్ చేసేది ఏంటంటే ఈ కంపెనీ అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, నిజంగానే డెవలప్ అయింది అని, డెవలప్ అయిపోయింది మొత్తం, కావాల్సిన రోడ్స్ అన్నీ వేసేసారు, ఎలక్ట్రిసిటీ వచ్చేసింది, కావాల్సిన గ్రీనరీ అంతా ఉంది, పార్క్స్ అన్నీ కూడా డెవలప్ చేశారు. అలాంటి టైంలో మనం కంపెనీ బ్యాక్గ్రౌండ్ కూడా మనం చెక్ చేసుకోవాల్సిన పని ఉండదు. డాక్యుమెంట్స్ ఒకటి వెరిఫై చేసుకొని ఇవి చూసుకుంటే సరిపోతుంది. నిజంగానే ఇది వ్యాలిడా కాదా అనేది అప్పుడే మనకి తెలిసిపోతుంది. అలా కాకుండా ఇదిగో నేను ఇప్పుడు 5 ఎకరాలు కొన్నాను, నీ ఇప్పుడు కొంటే నేను 5,000కే గజం ఇస్తాను, నాకు అప్రూవల్స్ అన్నీ వచ్చిన తర్వాత అయితే నేను దీనికి 10,000 అవుతుంది, నీకేముంది ఒక 1 yearలో అయినా డబల్ అవుతుంది కదా అన్న వాళ్ళకి ఏంటంటే నేను కొంచెం వెయిట్ చేయమనే చెప్తానండి. మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు అప్రూవల్స్ కూడా చాలా టైం పడుతుందండి. అంటే వాళ్ళ తప్పేం లేకపోయినా కానీ గవర్నమెంట్కి అప్రూవల్స్ కోసం అప్లై చేసినా కానీ ఏంటంటే వెంటనే ఇవ్వట్లేదు, కొంచెం కొద్దిగా టైం పడుతుంది. సో ఇలాంటివన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి. సార్ ఒక మంచి ప్రాపర్టీ, మంచి లొకేషన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి సార్?
ఏజెంట్తో పని లేకుండా ముందు మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత త్రూ ఏజెంట్ ద్వారా వెళ్ళిపోవాలి. కరెక్ట్ అండి. దాన్ని మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే తీసుకుంటానండి. నేను ఇల్లు కొన్నప్పుడు కూడా ఏంటంటే నా బడ్జెట్ ఇంత అని పెట్టుకున్నాను అనమాట. ఈ బడ్జెట్లో నాకు ఒక ఇండిపెండెంట్ హౌస్ కావాలని చెప్పేసి నేను పెట్టుకున్నాను. సో దాన్ని బట్టి వేసేసి ఆ ఏరియాస్ ఎక్కడెక్కడైతే నా బడ్జెట్లో సూట్ అవుతాయి అనేది నేను వెళ్ళాను. దాంతోపాటు ఏంటంటే నేను ఒకటి సాక్రిఫైస్ చేశాను. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా ట్రావెలింగ్ అనేది నేను పెట్టుకున్న హెడేకే అది. అలా కాకుండా అదే టైంలో నేను ఇక్కడికి వచ్చాను అనుకోండి, నాకు బడ్జెట్ సరిపోదు. సో అందుకని నా బడ్జెట్ ప్లస్ మళ్ళీ లొకేషన్ అనేది నేనే డిసైడ్ చేసుకోవాలి. సపోజ్ ఆ టైంలో నా దగ్గర ఉన్న 25 లక్షలే, నేను వచ్చి నాకు గచ్చిబౌలిలోనే కావాలి 25 లక్షల కంటే రాదు అది. సో అందుకని నేను కొన్ని కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. సో అందుకని ఎవ్రీ ఇన్వెస్టర్ ఎవరైతే తను నీడ్ కానివ్వండి, లేకపోతే నీడ్గా ఉండి నాకు ఇల్లు కావాలనుకుంటున్నా, లేకపోతే నేను అది ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నా, కానీ తను చూసుకోవాల్సింది ఏంటంటే తన బడ్జెట్ ఎంత ఫస్ట్ అది ఫిక్స్ చేసుకోవాలి. తర్వాత తనే కొంచెం డిసైడ్ చేసుకోవాలి, రీసెర్చ్ చేసుకొని ఏ లొకేషన్లో తీసుకుంటే నాకు బాగుంటుంది అనేది తనే డిసైడ్ చేసుకోవాలండి. వాళ్ళు డిసైడ్ చేసుకోలేని టైంలో మా దగ్గరకు వచ్చారు అంటే కనుక యాజ్ అన్ కన్సల్టెంట్గా మేము అడ్వైజ్ చేయగలుగుతాము. సో మిడిల్ క్లాస్ మార్కెట్ ఎంత ఉంది సార్ హైదరాబాద్? మిడిల్ క్లాస్ మార్కెటే ఎక్కువ ఉందండి. ప్రెసెంట్ వాళ్ళు అసలు ఏం ఆలోచిస్తున్నారు? వెయిట్ అండ్ సీలోనే ఆలోచిస్తున్నారండి. అలాంటి ఇప్పటికి కూడా అదే ఉంది వాళ్ళకి. అసలు బడ్జెట్ ఎంత ఉంటుంది? మిడిల్ క్లాస్ ఉన్నాం కదా మనం, ఒక 50 lakhs to 1 CR అండి. ఇప్పుడు 50 lakhs హైదరాబాద్ లో ఇల్లు కానీ ల్యాండ్ కానీ దొరికిద్దా? ఇప్పుడు కొన్ని ఏరియాస్ లో దొరుకుతున్నాయి అండి. మన లాంగ్ వెళ్ళాలి కదా, కొంచెం లాంగ్ వెళ్ళాల్సే ఉంటుందండి. మన వరంగల్ హైవే కానివ్వండి, కొంచెం లేకపోతే కొద్దిగా విజయవాడ హైవే కానివ్వండి, కొంచెం సాగర్ హైవే, ఇలాంటి ఏరియాస్ లో ఏంటంటే దొరుకుతున్నాయి. మనకి ఏంటంటే కొంచెం కొంతమంది బిల్డర్స్ కొద్దిగా చిన్న చిన్న బిల్డర్స్ స్టార్ట్ అయ్యారు. వాళ్ళకి 150 square yards లేకపోతే 200 square yards వాళ్ళు స్థలం తీసేసుకొని హౌస్ కన్స్ట్రక్షన్ చేసేసి బ్యాంక్ లోన్స్ ఇచ్చేస్తున్నారు వాళ్ళు. సో కాకపోతే ఏంటంటే మీరు అన్నట్లుగా ఏంటంటే అది దూరమే ఉంటుంది, సిటీకి దూరమే ఉంటుంది. సో కాకపోతే ఏంటంటే నియర్ ఫ్యూచర్లో, ఎందుకంటే నేను ఒక 10 years క్రితం నేను దమ్మాయిగూడ ఈసీఎల్ వైపు వెళ్ళినప్పుడు అటువైపు కనీసం ప్రాపర్ ఇన్ఫ్రా ఉండేది కాదు, కనీసం రోడ్స్ కూడా కరెక్ట్గా ఉండేది కాదు. కానీ ఏంటంటే ఈ టైంకి డెవలప్ అయినాయి. అందుకని నేను అడ్వైజ్ చేసేది కూడా ఏంటంటే పర్వాలేదు, నేను కొంచెం వెయిట్ చేయగలుగుతాను, మా పిల్లలు కూడా చిన్నపిల్లలే, నియర్ బై స్కూల్స్ ఉన్నాయి అనుకున్న వాళ్ళకి ఏంటంటే కొంచెం దూరమే వెళ్ళేసి డెవలప్ అవుతున్న ఏరియాస్ లోనే చెప్పండి కొన్ని తీసుకోమనే చెప్తాను. డెవలప్ అవుతున్న ఏరియాలు అన్నారు కదా. అవునండి, మీరు రోజు మార్కెట్ లో తిరుగుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు. మీరు చెప్పండి కొన్ని లొకేషన్స్ చెప్పండి. అంటే ఈ బడ్జెట్ లో, ఈ బడ్జెట్ కి ఈ లొకేషన్ లో ఇన్వెస్ట్ చేస్తే ఎన్ని సంవత్సరాలకి అది మంచి రిటర్న్స్ వస్తాయి అనేది ఒక అంచనా అయితే మీకు ఉంటుంది. ఇప్పుడు మనకి ఒక 10 to 15,000 ఒక 18,000 లో మనకి పర్ స్క్వేర్ యార్డ్ కావాలి అని అనుకున్న వాళ్ళకి ఏంటంటే ల్యాండ్ కావాలనుకున్న వాళ్ళకి వరంగల్ హైవే ఇటు మనకి విజయవాడ హైవే మనకి దొరికిపోతాయండి. లేదు నాకు ఒక 50 లక్షల నుంచి ఒక 1 కోటి రూపాయల లోపు నాకు ఇండిపెండెంట్ హౌస్ కావాలి అని అనుకున్న వాళ్ళకి ఏంటంటే అవి కూడా ఇటు మనకి మన గట్కేసర్ రూటు ప్లస్ మళ్ళీ మన వరంగల్ హైవే ఇటు మన విజయవాడ తుర్కాంచల్ ఈ ఏరియాస్లో మనకి కొంచెం ఒక 100-150 square yards లో కూడా ఇండిపెండెంట్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసి విత్ బ్యాంక్ లోన్స్లో కూడా ఇవ్వగలుగుతున్నారు. లేదు నాకు కొంచెం బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు, నేను చేస్తున్న ఆఫీస్ వచ్చేసి గచ్చిబౌలిని, నేను ఒక 2-3 CR వరకైనా నేను ఫ్లాట్ కొనుక్కోగలను అనుకున్న వాళ్ళకి నేను ఇక్కడ సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి ఏంటంటే నేను అటువైపు వరంగల్ వైపు లేకపోతే వరంగల్ హైవే వైపు గట్కేసర్ వైపు లేకపోతే తుర్కాంజల్ ఇటువైపు నేను సజెస్ట్ చేశాను అనుకోండి, వాళ్ళకి దూరం అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఎల్బీ నగర్ దాకా మెట్రోకి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఓన్గా ట్రావెల్ చేయాలంటే చాలా దూరం అవుతుంది. కనీసం ఎంత లేదనుకున్నా 2 గంటలు వాళ్ళకి వెళ్ళడానికే పడుతుంది. వర్షం పడింది అనుకోండి 2-3 hours కూడా పట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో బడ్జెట్ మెయిన్ కన్సర్న్ అండి అది వాళ్ళది. సిటీలో హై రైజ్ కల్చర్ బాగా పెరిగిపోతుంది. అవునండి, గతంతో కన్నా ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది హై రైజ్ బిల్డింగ్స్ కొనడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారని చెప్పి. అవునండి, ఇంతగా మార్కెట్ పెట్టడానికి కారణం ఏంటంటారు? అంటే లగ్జరీ కోరుకుంటున్నారా లేకుంటే? ఒకటి వచ్చేసి ఏంటంటే, అవును సార్ లక్ష్మణ్ గారు, ఒకటేంటంటే ఆఫీస్కి నియర్ బై అనేది ఒకటి చూస్తున్నారు, తర్వాత లగ్జరీ కూడా చూస్తున్నారు అండి. కోవిడ్ తర్వాత ఏంటంటే జనాలు అంటే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఏంటంటే నేను సేవ్ చేసుకోవాలనే దానికంటే కూడా నేను స్పెండ్ చేయాలన్న మూడ్లోకి వచ్చేసారండి. కొంచెం కన్వర్ట్ అయిందండి వాళ్ళు. సరే ఉన్న రోజులు అనుభవించి వెళ్దాం అన్నట్లుగా ఏంటంటే కొంచెం లగ్జరీ వైపే చూస్తున్నారండి. ఇప్పుడు మనకి ఈ గచ్చిబౌలి కోకాపేట ఈ ఏరియాస్లో ఏవైతే ప్రీమియం ఫ్లాట్స్ ఉన్నాయో అవి తొందరగా అయిపోతున్నాయండి. 10,000 SFT 8,000 SFTలో ఉన్నవి కన్స్ట్రక్షన్ కంప్లీట్ కాకముందునే సేల్ అయిపోతున్నాయి అన్నమాట. అంత ఫాస్ట్గా సేల్ అవుతున్నాయి. సో 2 చూస్తున్నారు. ఎందుకంటే ట్రావెలింగ్ చేయడానికి కొంచెం ఇష్టపడట్లేదు, అంత దూరం అబ్బా రోజు నేను వెళ్ళి రావాలి అంటే కూడా కష్టం అవుతుంది అని అనుకున్న వాళ్ళు, ప్లస్ మళ్ళీ లగ్జరీగా ఉండాలి, ఆ పిల్లల్ని ఇట్లాగా ఈ పలానా గేటెడ్ కమ్యూనిటీలో చూడాలి,
వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని నేను ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకి అక్కడ క్లబ్ హౌస్ ఉండాలి, ఆలోచించట్లేదండి. తగ్గిపోయిందండి అది. కోవిడ్ తర్వాత కొంచెం చేంజ్ అయిపోయిందండి ఇన్వెస్టర్స్ దాంట్లో. సార్ ఫైనల్గా ఏంటి, బెంగళూరు హైవే దాదాపు 2 సంవత్సరాల నుంచి మనం మాట్లాడుకున్నాం. 2 టాపిక్స్, ఒకటి బెంగళూరు హైవే, ముంబై హైవే అనుకుంటాం. శ్రీశైలం హైవేకి ఆల్రెడీ 4th సిటీ రకరకాలుగా డెవలప్మెంట్స్ ఏం రాబోతుంది అని ఒక అంచనా ఉంది. బెంగళూరు హైవే పరిస్థితి ఏంటి ఇప్పుడు, ఎలా ఉంది? అప్ టు జడ్చర్ల వరకు మార్కెట్ ఎలా ఉంది? సో రేట్లు దిగొచ్చాయా లేకుంటే అలానే స్టేబుల్గా ఉండి ముందుకెళ్తుందా మార్కెట్? కొత్తగా ఏదన్నా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఏం సలహా ఇస్తారు? ఈ బెంగళూరు హైవే ఒకటి శ్రీశైలం హైవేకి మనకి ఈ డిమాండ్ ఎప్పుడు ఉంటూనే ఉంటుందండి. ఒకటి ఏంటంటే మెయిన్ కనెక్టివిటీ, అవునండి, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది కాబట్టి ఇవి 2 హైవేస్కి ఇప్పటికైనా సరే డిమాండ్ ఉంటుందండి. ఎక్కడైనా చూడండి మనకి మెయిన్ మనకి కనెక్టివిటీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ రేట్స్ ఎక్కువ పెరుగుతాయండి. ఇప్పుడు మనకి రోడ్డు ఉంది, రైల్వే ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది. ఈ 3 కనెక్టివిటీస్ ఈ 2 హైవేస్కి దగ్గరగా ఉంది కాబట్టి ఈ 2 హైవేస్కి ఆల్రెడీ 4th సిటీ అనౌన్స్ చేశారు కాబట్టి శ్రీశైలం హైవే ఆల్రెడీ పెరగడం అనేది స్టార్ట్ అయింది. బెంగళూరు హైవే కూడా ఇంతకుముందు పెరిగింది, ఇప్పుడు కొంచెం స్టేబుల్ అవుతుంది. కానీ ఇక్కడ కూడా మళ్ళీ రేపు నియర్ ఫ్యూచర్లో పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకోసం అంటే మనకి షాద్నగర్ వరకు ఇంతకుముందు హెచ్ఎండిఏ ఉండదండి. దాన్ని ఏంటంటే ఇప్పుడు RRR వరకు మనకి హెచ్ఎండిఏ ఎక్స్పాన్షన్ పెరుగుతుంది కాబట్టి సో ఇక్కడ మనకి ఎక్కువ గ్రోత్ వచ్చే ఛాన్సెస్. పూణే, ముంబై, బెంగళూరు మార్కెట్తో పోల్చుకుంటే ఇప్పటికీ మంది రేట్లు తక్కువ ఉన్నాయి, ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయండి. వాటి మీద కంపేర్ చేసుకుంటే మన దగ్గర రేట్లు తక్కువ ఉన్నాయి. రేట్లు తక్కువ ఉండడానికి ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే, హైదరాబాద్కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ల్యాండ్ అవైలబిలిటీ అండి. సో మనం ORR వరకు ఇంత ముందు అనుకునే వాళ్ళం, ఇప్పుడు RRR అవుతుంది. సో ఇక్కడ ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కువ ఉంది. సో అందుకని మనకి అక్కడ వాళ్ళకి SFTలో ఏదైతే దొరుకుతుందో ఇక్కడ మనకి స్క్వేర్ యార్డ్స్లో దొరుకుతుందండి. సో అది మెయిన్ అడ్వాంటేజ్. ముంబై హైవే కూడా బాగుందండి, అప్ టు జహీరాబాద్ వరకు ఇంకా దానికి తిరుగులేదండి. ఆల్రెడీ ఏంటంటే మనకి మిగతా హైవేస్ లో డిపెండ్స్ ఆన్ ది బడ్జెట్ అండి, అంతే. నాకు డిపెండ్స్ ఆన్ ది బడ్జెట్ ప్లస్ మరలా ROI. నాకు ఎప్పటికల్లా నాకు రిటర్న్ కావాలి, ఎన్ని టైమ్స్ కావాలి అనుకున్న దాన్ని బట్టేసేసే మనము డిసైడ్ చేయగలుగుతామండి. లేదు నాకు తొందరగానే కావాలి అనుకుంటే పటాన్ చెరువు నుంచి మనకి మాక్సిమం సంగారెడ్డి లోపు అయితే మనకి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. ప్లస్ మరలా మనకి ఏదన్నా మీరు అన్నట్లు ఇంతకుముందు రీసేల్ కూడా చేయాలనుకున్నా సరే ఈజీ అవుతుంది. ఈవెన్ అమ్మిన పర్సనే కాకపోయినా కానీ వేరే వాళ్ళైనా సరే టేకప్ చేసేసి దాన్ని రీసేల్ చేయగలిగే ఛాన్సెస్ ఉన్నాయండి. లేదు నాకు బడ్జెట్ తక్కువ ఉంది, పర్వాలేదు, మా పిల్లలు కూడా చిన్నపిల్లలు, ఇప్పుడేం అవసరం లేదు, ఈ 10 లక్షలు 20 లక్షలు తీసేసి పక్కన పెడతాను, నాకు నియర్ ఫ్యూచర్లో ఒక 10 yearsలో కావాలనుకున్న వాళ్ళకి ఏంటంటే కొంచెం దూరమే. సరే, ఇప్పుడున్న సమయంలో ఇల్లు కొనుక్కోవడం బెస్టా, ఓ ప్లాట్ కొనుక్కోవడం బెస్టా, లేకుంటే ఓ ఫామ్ ల్యాండ్ తీసుకోవడం బెస్ట్ అంటే ఏం చెప్తారు మీరు చెప్పండి? సో ఈ 3 ల్యాండ్స్ గురించి మర్చిపోయారంటే అట్లానే అయిపోయింది కాంపిటీషన్. అవునండి, యాజ్ ఎ రెరా సర్టిఫైడ్ హోల్డర్ చెప్పకూడదు కూడా వాటి గురించి. ప్లాట్ బెటరా లేకపోతే ఇండిపెండెంట్ అది ఇల్లు బెటరా అంటే నేను ఫస్ట్ నా ఓటు ప్లాట్కే ఇస్తానండి. ఎందుకంటే నేను ఆ మిస్టేక్ చేశాను, ఇల్లు కావాలి అని చెప్పేసి నేను ఇల్లు కొన్నాను. నేను 25 లక్షలు పెట్టి కొన్నానండి 150 గజాల్లో. ఆ రోజు తీసుకుంటే గజం వచ్చేసి 6,000, అంటే 9,000 రూపాయలకి స్థలం వచ్చేది. అదే 25 లక్షలు నేను అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి 6,000 రూపాయలు అంటే దాదాపు 400 గజాలు వచ్చేది. అదే 25 లక్షలు నేను అక్కడ 400 గజాలు పెట్టి కొనుక్కొని ఈ 10 years నేను వెయిట్ చేయగలిగాను అంటే ఒక 200 గజాలు నేను అమ్మేసుకున్నా ఈ రోజు 80 లక్షలు వస్తాయి నాకు. ఈ 80 లక్షల్లో నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను 200 గజాల్లో ఇల్లు కట్టుకునేవాడిని. సో ఇల్లు ఉండేది, నాకు నా డబ్బులు కూడా మిగిలాయి. సో అందుకని నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఓపెన్ ప్లాటే నేను సజెస్ట్ చేస్తాను. ఫస్ట్ మీ దగ్గర ఉన్న డబ్బుల్లో ఓపెన్ ప్లాటే కొనుక్కోండి. మీకు ఎందుకంటే ల్యాండ్ ఎక్కువ వస్తుంది ఆ టైంలో. వెయిట్ చేయండి, 5 years 10 years వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత అక్కడ మీరు దాంట్లో సగం అమ్ముకొని ఆ డబ్బులతోనే మళ్ళీ ఇల్లు కట్టుకోండి. మీకు ఇల్లు ఉంటుంది కానీ తక్కువ టైంకి వస్తుంది, తక్కువ రేట్లో వస్తుంది అనమాట. లేదు సార్ నేను ఆల్రెడీ ఇప్పుడు రిటైర్ అయిపోయాను, నేను ఇంకా వెయిట్ చేయలేను, నాకు ఇల్లే కావాలి అనుకున్న వాళ్ళకి అప్పుడు ఇల్లు కొనుక్కోమని చెప్తాను. కానీ నా ఫస్ట్ సజెషన్ అయితే మాత్రం ఓపెన్ ప్లాటే తీసుకోమని చెప్తాను. ఏంటి ఫామ్ ల్యాండ్స్ ఏంటి అసలు ఎక్కడ వినిపించట్లేదు ఈ మధ్యకాలంలో? ఫామ్ ల్యాండ్స్కి ఏంటంటే కొంచెం రిస్ట్రిక్షన్స్ కూడా పెరుగుతున్నాయి కదండి. కొంచెం ఇన్వెస్టర్స్లో కూడా ఏంటంటే కొంచెం అవేర్నెస్ స్టార్ట్ అయింది. హెచ్ఎండిఏ పరిధి కూడా పెరుగుతుంది అని చెప్పి విన్నాము. RRRకి లోపల వస్తుందా లేకపోతే RRR దాటే ఉంటుంది? RRR అయితే 100% టచ్ అవుతుంది. RRR కంప్లీట్గా మనకి హెచ్ఎండిఏ లిమిట్స్లోనే ఉంటుందండి. అది అదైతే మాత్రం 100% గ్యారంటీ అనమాట.
ఎవరికి బెనిఫిట్ అంటే ఇన్వెస్టర్స్కి బెనిఫిట్ ఏ ఉంటుంది. గవర్నమెంట్ వాళ్ళు కూడా చెప్పుకోవటానికి కూడా కొన్ని కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయి కదండి. మూసీ రివర్ బ్యూటిఫికేషన్ కానివ్వండి, RRR కానివ్వండి, 4 సిటీ కానివ్వండి. సో హైటెక్ సిటీ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత చూద్దాం, రాబోయే కాలమే నిర్ణయిస్తుంది. డెఫినెట్ గా ఒక 1 year ఆగితే కానీ అసలు మార్కెట్ ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అవునండి. సో ఇప్పుడిప్పుడే కాస్త మళ్ళీ ముందుకెళ్తుంది మార్కెట్. అవునండి, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఫైనల్ గా లాస్ట్ 1 year మొత్తం మార్కెటింగ్ పీపుల్ చాలా డల్ గా ఉన్నారు. చాలా మందితో మాట్లాడాను, ఎక్కడ చూసినా సేల్స్ లేవు, చాలా కష్టంగా ఉందని చెప్పి. మీరు ఎప్పుడు మాట్లాడినా కానీ ఇదే పాజిటివ్ వైపు తో ఉంటారు. అవునండి. ఏంటి సీక్రెట్ ఏంటి? మీరు ఏమన్నా వాళ్ళకి మీకు తేడా ఏంటి? సేల్స్ చేశారా? సేల్స్ జరుగుతూనే ఉన్నాయి సార్. అంత సేల్స్ లేవు, అంత అయిపోయింది, పడిపోయింది అని చెప్పి చాలా మంది అంటున్నారు. మధ్యలో మీరు 2 to 3 times మీతో ఫోన్ లో మాట్లాడినప్పుడు కూడా ఎక్కడ మీరు నెగిటివ్ అయితే మాట్లాడలేదు. మార్కెట్ జరుగుతుందని, సేల్స్ అవుతున్నాయి అనే అదే ఉన్నారు మీరు. అవునండి. ఏంటి సేల్స్ అవుతూనే ఉన్నాయి సార్. సేల్స్ ఆగడం అనేది లేదు మాకైతే మాత్రం. ఎందుకంటే మీరు ఇంతకు అన్నారు కదా, ఎవరైతే ఒక ఇన్వెస్టర్ ఉన్నారో అతనికి ఒకసారి కొనిపించిన తర్వాత మళ్ళీ రీసేల్ అయిన బాధ్యత తీసుకోవట్లేదు అన్నారు చూసారా, అది మేము తీసుకుంటున్నాము. సో మేము తీసుకుంటున్నాము అంటే దానికంటే ముందే ఆ ప్రాజెక్ట్ ఏంటిది, దానికన్నీ అప్రూవల్స్ ఉన్నాయా లేవా, డెవలప్మెంట్స్ అన్ని జరుగుతున్నాయా లేదా, దీన్ని మేము ఇన్వెస్టర్కి ఇప్పించిన తర్వాత కూడా తనకు ఒక 2-3 yearsలో తనకి ఏదైనా అవసరం వచ్చి అమ్మాలి అని అనుకున్నప్పుడు మేము అమ్మించగలుగుతామా లేదా, లేకపోతే మేమే కొనుక్కోగలుగుతామా లేదా, ఇవన్నీ చూసుకున్న తర్వాతనే మేము చేయగలుగుతాం. రీసేల్ చేసే బాధ్యత మీరే తీసుకుంటారు? 100% మేమే తీసుకుంటాం. కస్టమర్కి ఇదే చెప్తున్నా. అవునండి. ఆ రీసేల్ మేము తీసుకుంటున్నాం కాబట్టి 100% మేమే తీసుకుంటామండి. రీసేల్ బాధ్యత అనేది మాదే. ఎందుకంటే మేమంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్పగలుగుతున్నామంటే, ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ తీసుకునే ముందు, ఒక ప్రాజెక్ట్ని మీకు సజెస్ట్ చేసే ముందు మేము రీసెర్చ్ చేస్తాం, నిజంగానే కొనగలుగుతామా లేదా. మీకు ఏదైనా, ఎందుకంటే అండి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసేది దేనికోసం, అవసరానికి అమ్ముకోవడం కోసమే కదా. అవసరానికి అవసరం లేని డబ్బు వచ్చినా కానీ తర్వాతనే వేస్ట్ అవుతుంది. సో అందుకోసం మేము చేసే రీసెర్చ్ ఏంటంటే, ఇది నిజంగానే మీకు అమ్మిన తర్వాత మీరు ఒక 2-3 years తర్వాత నాకు ఇది అవసరం ఉంది, మేము అమ్మగలము అనుకున్నప్పుడు మాత్రమే మేము సజెస్ట్ చేయగలుగుతాము. రీసేల్ చేసే బాధ్యత మాది, మేమే తీసుకుంటాం ఆ రెస్పాన్సిబిలిటీ. రిఫరెన్స్ మార్కెట్ అంటే ఇదేనా? కరెక్ట్ అండి. మేము ఎక్కువ సోషల్ మీడియా కానీ ఉంటుంది, ఎగ్జిస్టెన్స్ ఉంటుంది, కానీ మాకు రిఫరెన్స్ మార్కెటింగ్ ఎక్కువ ఉంటుందండి. మీరు సాఫ్ట్వేర్ ఫీల్డ్ నుంచి వచ్చారు కదా. అవునండి లక్ష్మణ్. కొత్తగా ఏ టెక్నాలజీ వస్తుంది, అవునండి, ఎవరు ఏ జాబ్ ఎప్పుడు ఉంటుందో, ఎవరు ఎప్పుడు ఎగిరిపోతారో తెలియదు. అవునండి, కొంచెం ఆ డైలమాలో అయితే ఉన్నారు. డైలమాలో ఉన్నారు. మాక్సిమం ఈ రంగం నుంచి కూడా ఎక్కువ పెట్టుబడులు రియల్ ఎస్టేట్ వస్తూ ఉంటాయి. ఈ ఎఫెక్ట్ ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా ఉంటుందండి. ఈవెన్ ఆ ఏ ఎఫెక్ట్ కూడా రియల్ ఎస్టేట్ మీద కూడా ఉందండి. ఇప్పుడు అంటే ఈ ఏ ఎఫెక్ట్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎలా రాబోతుంది అంటే, ఇప్పుడు జనాలందరికీ ఇన్వెస్టర్స్ కానీ ఎవరైనా కొనాలి అనుకున్న వారికి బయర్స్కి కూడా ఏంటంటే టైం అనేది ప్రెషియస్. వాళ్ళకి టైం చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఇంట్లోనే కూర్చొని ఇదిగోండి మీ ఫ్లాట్ ఇలా ఉండబోతుంది, మీ ప్లాట్ ఇలా ఉండబోతుంది, వర్చువల్గా ఇక్కడ మీకు ఈ కలర్ వేస్తే ఇట్లా బాగుంటుంది, ఈ ఇంటీరియర్స్ బాగుంటుంది, ఇవన్నీ కూడా ఏంటంటే ఏఐతోనే సాధ్యమవుతుంది. సో రియల్ ఎస్టేట్ కూడా ఇప్పుడు ఏజెంట్ కూడా అడ్వాన్స్డ్గా ఉండాలి, కంపల్సరీ ఉండాలండి, అప్డేట్ అవ్వాల్సిందే. ఏదో అంటారు కదా. అవునండి, అవన్నీ వర్కౌట్ అవ్వండి. టెక్నాలజీ మారుతుంది. సో రియల్ ఎస్టేట్ రంగంలో కూడా చాలా మార్పులు కూడా రాబోతున్నాయి. ప్లస్ మళ్ళీ ప్రొఫెషనల్స్ కూడా చాలా రిక్వైర్మెంట్ ఉందండి రియల్ ఎస్టేట్ లో. అవునండి, ట్రెడిషనల్ వాళ్ళకంటే కూడా ప్రొఫెషనల్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ రాబోతుందండి రియల్ ఎస్టేట్ లో. అందుకని ఎవరన్నా కొంచెం నాకు ఇదే ఫీల్డ్, నేను దీంట్లోనే ఉండాలి అని అనుకున్న వాళ్ళు, నేను దీన్నే ప్రొఫెషన్గా తీసుకుందాం అనుకున్న వాళ్ళకి మాత్రం నేను రియల్ ఎస్టేట్ సజెస్ట్ చేస్తాను. రీసెంట్ గా ఒకటి ఎక్కడ చదివానండి, రియల్ ఎస్టేట్ రంగంలో రావడానికి మహిళలు కూడా ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అతి తక్కువ టైంలోనే అసలు ఎలా చేయొచ్చు రియల్ ఎస్టేట్, అప్పట్లో భయపడుతూ ఉండట్లేదు. అవునండి. సో వాళ్ళకంటే వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ముందుకు వస్తున్నారని చెప్పి విన్నాను. కరెక్ట్ అండి. సో ఎలా ఉంది సార్ మార్కెట్ లో నిజంగానే ఆ ప్రభావం, భవిష్యత్తులో నిజంగానే వాళ్ళకి ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉన్నాయి ఈ రంగంలో? టు బి ఫ్రాంక్ ఓపెన్గా చెప్పాలి అంటే లక్ష్మణ్ గారు, మాకంటే కూడా అంటే జెంట్స్ కంటే కూడా లేడీస్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందండి ఈ రియల్ ఎస్టేట్లో. వాళ్ళు ఎక్కువ డీల్స్ క్లోజ్ చేయగలుగుతారు. ఎందుకంటే మేము ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండొచ్చు, కానీ మెంటల్గా ఏంటంటే కొన్నిసార్లు వీక్ అయిపోతాం. కానీ లేడీస్ ఏమవుతారంటే వాళ్ళు మనకంటే అంటే జెంట్స్ కంటే కూడా మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉంటారనమాట. వాళ్ళు కన్విన్స్ చేసే విధానం కానీ, లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ, నిజంగా చెప్పాలంటే మాకంటే వాళ్ళే ఎక్కువ బిజినెస్ చేయగలుగుతారు. మీరు అన్నట్లు ఏంటంటే రీసెంట్ డేస్లో ఏంటంటే లేడీస్ ఎక్కువ వస్తున్నారు, రియల్ ఎస్టేట్ వైపు వస్తున్నారు, సక్సెస్ కూడా అవుతున్నారు, మంచి డీల్స్ కూడా చేయగలుగుతున్నారు, పెద్ద డీల్స్ కూడా చేయగలుగుతున్నారు. వాళ్ళకి కూడా ఏంటంటే ఒక సేఫ్టీ అనేది
ఇక్కడ ఉంది, సెక్యూరిటీ ఉంది. ఎందుకంటే ఈవినింగ్ 5 తర్వాత ఇంకా అసలుకి ఏ రియల్ ఎస్టేట్ ఆఫీస్లో కూడా ఉండాల్సిన పని కూడా ఏం లేదు. సో దీనివల్ల ఏమవుతుంది అంతే కదండి, కరెక్ట్ అండి. అది కూడా కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్ ఈ ఫీల్డ్, ఈ రంగంలోకి కొత్తగా వచ్చే వాళ్ళకి ఏంటంటే ఇదే రియల్ ఎస్టేట్ నా ప్రొఫెషన్ అనుకుని వచ్చే వాళ్ళకైతేనే బాగుంటుందండి. ఏదో వస్తాను, ఏదో ట్రయల్ చేస్తాను, వెళ్ళిపోతాను అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఇది వర్కౌట్ కాదు. నాది ఇప్పుడే స్టడీస్ అయిపోయినాయి, నేను రావాలనుకున్న వాళ్ళకి కొంచెం వర్కౌట్ అవుతుంది. లేదు నేను బిజినెస్ లేకపోతే నేను జాబ్ చేస్తున్నాను, దాన్ని వదిలిపెట్టుకొని రావాలి అని అనుకున్న వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు ఆ జాబో లేకపోతే బిజినెస్ ఏదైతే ఉందో అది చేసుకుంటూనే ఉండండి. ఇది సైడ్ దీన్ని పార్ట్ టైం కింద మీరు ప్లాన్ చేసుకోండి. ఒక మంచి అడ్వైజర్, ఒక కన్సల్టెంట్ దగ్గర మీరు కొన్ని రోజులు వర్క్ నేర్చుకొని దాంతో ఇక్కడ మీరు డబ్బులు సంపాదించుకోండి. పార్ట్ టైంలో కూడా డబ్బులు వస్తాయి. అంటే వచ్చిన డబ్బులు ఏంటంటే మీకు సపోజ్ మీకు ₹1,00,000 నెలకు వస్తుంది అనుకోండి మీ జాబ్లోనూ బిజినెస్లోనూ, ఒక 12 నెలలు అంటే ఒక 12 లక్షలు పార్ట్ టైం చేస్తేనే మీరు ఇక్కడ సంపాదించుకోండి. దీన్ని పక్కన పెట్టేసేసేయండి, ఇంట్లో ఇచ్చేసేసేయండి. ఈ 1 ఇయర్ నన్ను ఏమి డిస్టర్బ్ చేయకు, ఇది కొన్ని కావాల్సిన 12 లక్షలు నేను ఇచ్చేస్తున్నాను, ఈ 1 ఇయర్ నన్ను వదిలేసేసేయండి. అంటే ఇన్ ద సెన్స్ జాబ్కి వెళ్ళావా లేదా, నెలకి ఇంత వస్తుందా లేదా, ఇలాంటి కరెక్ట్ అండి. ఇవి రెండు కనుక మళ్ళీ ఈ 1 ఇయర్ ఇక్కడ మళ్ళీ మనం ఫోకస్ చేసామంటే దానికంటే ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించగలుగుతాం. అంతేగాని రాగానే మీరు కోట్లు వస్తాయి అనేది మీటింగ్స్ లో చెప్తారు కదా, అప్పుడప్పుడు మీటింగ్స్ జరుగుతాయి. ఉదయం స్టార్ట్ చేస్తే సాయంత్రానికి క్లోజ్ చేస్తారు. అవునండి, మొత్తం ఎక్కిచ్చేస్తారు, బయటకి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ బాగుంటది. అవునండి, చేసేద్దాం అయిపోయింది, చేతులు ఎత్తేసి రకరకాలుగా చేస్తారు. అవునండి, నెక్స్ట్ కదిలిస్తే ఏముండదు. కరెక్ట్ అండి. అందుకని ఆలోచనలు పెట్టుకుని అయితే అసలు రావద్దండి. మీకు రాగానే కూడా కోట్లు అయితే మాత్రం రావండి, వస్తాయి. మీకు చెప్తారు కదా మీ మీటింగ్స్ లో, మీరే చెప్తారు కదా అయిపోయింది మీరు తప్పించి మీరే హీరో, మీరే మొత్తం. అవును చెప్తారు. మీకు యూట్యూబ్ లో కూడా కొన్ని వీడియోస్ కనబడుతూనే ఉంటాయి అలాంటివి. అవునండి, మోటివేషన్ కదా, ఎమోషన్. అవునండి, పని చేయాలి అంటారు. సో అలాంటి వాటిని మీరు పక్కన పెట్టండి. వాళ్ళు చెప్పిన ఏం చెప్పినా కానీ మీరేం నమ్మకండి. మీ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో కరెక్ట్ అండి, అంతవరకు తీసుకోవాలి. అంతేగాని మీరు దాన్ని తీసేసుకొని మళ్ళీ గుడ్డలు దించేసేసుకొని ఇక్కడికి వచ్చేస్తా, నేను ఒక నెలలోనే ₹1,00,000 సంపాదిస్తా, సంవత్సరంలో సంపాదిస్తానంటే అది కొంచెం వర్కౌట్ కాదు. 92% అవునండి, ఆ మీటింగ్స్ కి అటెండ్ అయ్యే వాళ్ళు మొత్తం అదే ఆలోచనతో. కరెక్ట్ అండి. మిగతా 8% పీపుల్ సక్సెస్ అవుతుంది. కరెక్ట్ అండి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మీ కాంటాక్ట్ నెంబర్, వెబ్సైట్ అని మీరు చెప్పగలరు? షూర్ అండి. నా పేరు శ్రీనివాస్ రెడ్డి అట్లూరి అండి. మా కంపెనీ పేరు వచ్చేసి అట్లూరి ప్రాపర్టీ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9568259999. మీకు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేకపోతే ఎక్కడన్నా ఫ్లాట్ కొనాలి అని అనుకున్నా కానీ మీకు ఏదన్నా రిక్వైర్మెంట్ ఉందంటే కనుక మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మేము మీకు రైట్ అడ్వైస్ ఇస్తాము. రైట్ ఇన్వెస్ట్మెంట్కి రైట్ రిటర్న్స్ కూడా ఇప్పించే బాధ్యత మాది. ఎన్ఆర్ఐస్ కోసం ఏమైనా సెపరేట్ టైమింగ్స్ ఏమైనా ఉంటాయా? నా సజెషన్ కూడా ఏంటంటే ఫోన్ కాల్స్ కంటే కూడా ఎక్కువ వాట్సాప్లోనే కనెక్ట్ అవుతుంటారండి వాళ్ళు. సో వాళ్ళకి నైట్ ఏదైతే ఉంటుందో మనకి డే అవుతుంది. కానీ ఒక పీరియడ్ ఉంటుంది కదా, మార్నింగ్ 5 o'clock నుంచి 9 దాకా, ఆ టైం ఓకే మేము అవైలబిలిటీనే ఉంటాము. కానీ దానికంటే కూడా వాట్సాప్లో పింగ్ చేస్తే వాళ్ళ కంఫర్టబుల్ టైం ఏదైతే ఉందో దాన్ని బట్టేసేసి మేము జూమ్లో కానీ లేకపోతే వాట్సాప్ వీడియో కాల్స్ కానీ మేము కనెక్ట్ అవుతూనే ఉంటుంటామండి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్ లక్ష్మణ్ గారు.